క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 23వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణము యెషయా గ్రంథము నుండి తీసుకొనబడినది. రెండవ పట్టణము పునీత యాకోబు వ్రాసిన లేఖ నుండి తీసుకొనబడినది. మరియు సువిశేషము మార్కు సువార్త నుండి గ్రహించబడినది. క్రీస్తు పూర్వము 587 సంవత్సరముల్లో యూదులు బబులోనుకు బానిసలుగా తీసుకొనపోబడ్డారు. యూదా ప్రజలను పశువుల కంటే హీనంగా చూశారు. మైళ్ళ కొలది నడిపించడము, తిండి లేక పని చేయించడము, తల్లిదండ్రులను బిడ్డలను వేరు చేయడము వంటి కష్టములకు ప్రజలు గురి అయ్యారు. ఇటువంటి కష్ట సమయంలో ప్రజలు యావే దేవునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు దేవుడు ప్రజలను విముక్తి చేయడానికి యెషయా ప్రవక్తను పంపిస్తూ ఉన్నారు. యెషయా ప్రవక్త నిరుత్సాహపడినటువంటి ప్రజలను దేవుని సందేశము ద్వారా ధైర్యాన్ని వారిలో నింపుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనములో, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు, శత్రువులకు ప్రతీకారము చేయుటకును విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని ప్రవక్త దేవుని సందేశాన్ని వినిపించారు. ఈ రోజులలో విశ్వాస ప్రయాణం ఎంతో కష్టమైనటువంటిది. ప్రపంచం మనకు కావలసినవన్నీ అందుబాటులో ఉంచుతుంది. అయినప్పటికీ మనము నిరుత్సాహపడకుండా, భయపడకుండా దేవుణ్ణి మనము నమ్ముకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచడానికి ప్రతిరోజు కూడా మనము ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువిశేషములో యేసు ప్రభు యూదా ప్రాంతమును వీడి అన్యుల ప్రాంతములకు వెళుతూ ఉన్నారు. యేసు ప్రభు కేవలము యూదుల రక్షణకే కాదు, మానవాళిని అంతటినీ రక్షించటానికి వచ్చి ఉన్నారు. జనులు ఆయన వద్దకు మూగా చెవిటి వారిని తీసుకొని వచ్చారు. యేసు ప్రభు వారిని జనసమూహము నుండి పక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫతా అన్నారు. అనగా తెరువబడుము అని అర్థము. ఈ విధముగా యేసు ప్రభు వారిని స్వస్థపరిచారు. ప్రభు యొక్క శక్తి కేవలము యూదులకే కాదు, మానవాళికంతటికీ అందుబాటులో ఉన్నదని మనకు ఈ అద్భుతము తెలియపరుస్తూ ఉన్నది. యేసు ప్రభువును నా జీవితంలోనికి ఆహ్వానించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నానా? నేను ఆయనను మనసారా ప్రేమిస్తున్నానా? ప్రతి ఒక్కరము ఆలోచించుకుందాం. ఈనాటి 2వ పట్టణములో యాకోబు రాసినటువంటి పత్రికలో క్రైస్తవ సంఘములో తారతమ్యములు లేకుండా జీవించాలని, ధనికులు పేదలు అను భేదములు లేకుండా అందరూ సరి సమానములుగా ఉండాలని ప్రబోధిస్తూ ఉన్నారు. పేదలను నిర్లక్ష్యము చేరాదని, ధనవంతులకు ఎక్కువ మర్యాదలు చేయడం వంటివి క్రైస్తవ సంఘములో ఉండకూడదని యాకోబు చెబుతూ ఉన్నారు. క్రైస్తవ సంఘము విశ్వాసములో ఎదుగుతూ దైవరాజ్యము వారసులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి అని క్రైస్తవ సంఘాన్ని కోరుతూ ఉన్నాడు. ఈనాడు కూడా క్రైస్తవ సంఘములో విభేదాలు చూస్తూనే ఉన్నాం. క్రైస్తవులు ఐక్యముగా ఉంటూ ఉన్నవారు లేని వారికి సహాయపడుతూ క్రీస్తు ప్రేమలో విశ్వాసములో దృఢముగా ఉండటానికి
ప్రయత్నం చేద్దాం.